హాయ్ చిడితల్లి, హాయ్. మెడిటేషన్ ఛానల్కి స్వాగతం నాన్న. నీ పేరు, నీ ఊరు, అలాగే నువ్వు ధ్యానం ఎంతసేపు చేస్తున్నావు, అలాగే నీకు ధ్యానం ఎలా పరిచయం అయిందో నీ మాటల్లో చెప్పు తల్లి. నా పేరు పల్లవి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా ఊరు నల్లూరు. ఓకే, ధ్యానం ఎలా పరిచయం అయింది నీకు? చౌదరి గారు శివాలయంలో పెట్టారండి. అప్పుడు వెళ్ళాను. అప్పుడు పరిచయం అయింది. రోజుకి ఎంతసేపు చేస్తుంటావు మెడిటేషన్? గంట. ఎంతసేపు చేస్తున్నావా? పొద్దున్న నుంచి అదే రోజు మొత్తానికి గంట, లేకపోతే ఒకసారి గంట కూర్చుంటావా? నైట్ మార్నింగ్. నైట్ మార్నింగ్ కలిసి. మరి స్కూల్లో ఫ్రెండ్స్కి అదే చెప్తుంటావా? చెప్పానండి. ఓకే, మరి ఎంతమంది ధ్యానంగా మార్చావు? 2 ముగ్గురు. వెరీ గుడ్ నాన్న. మరి రోజుకి ఎంతసేపు 1 అవర్ చేస్తున్నావు కదా? మరి ఏమన్నా చేంజెస్ చూసుకున్నావా? బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉందో, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉందో, నీలో వచ్చిన చేంజెస్ ఏంటో చెప్పు. ఏం చేంజెస్ చూసే చెప్పు. ఎక్కువగా నేను ఇంగ్లీష్ అంత రాదండి. నేను ఎప్పుడు ఎగ్జామ్లో జ్ఞానం చేసుకున్నానండి. ఇంగ్లీష్ ఎగ్జామ్కి నాకు 20కి 20 వచ్చినాయి. అప్పటి నుండి ఇంకా నేను అనుకున్నాను, చేద్దాం అనుకున్నానండి. ఇంకా డైలీ చేస్తున్నానండి, రోజుకి 1 గంట. ఇంకేమైనా అనుభవాలు కనిపించినాయి ధ్యానాలు? ఇంకేమి కనపడటం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? నాకు ఒకసారి వినాయకుడు కనపడ్డాడండి. వెరీ గుడ్. ఎక్కడెక్కడికైనా వెళ్ళావు? పిరమిడ్స్కి వెళ్తుంటావా? వెళ్ళానండి. ఏ పిరమిడ్లు చూసావు? హంగరి, వడ్లమూరి, పేరవరం వెళ్ళాను. పేరవరంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 1 రోజు ఉన్నాను. 1 రోజు ఉన్నావా? మరి ఎలా అనిపించింది? అంటే పిరమిడ్ లో ధ్యానం చేసావా, లేకపోతే పిరమిడ్ చుట్టూ తిరిగావా? పిరమిడ్ లో ధ్యానం చేసుకున్నాము. ఎలా అనిపించింది మరి ఆ పిరమిడ్ లో ధ్యానం? బాగుంది. మరి చదువుకునే ముందు ధ్యానం చేస్తావా, లేకపోతే ఇంకా చదివేసుకున్నాక ధ్యానం చేస్తావా? చేస్తాను ముందు. 2 సార్లు చేస్తావా? నాన్ వెజ్ తింటుంటావా? అప్పుడప్పుడు. మరి ఇప్పుడు మానలేదా? ఇంకా మాందాం అనుకున్నా. మానేయమ్మా, అది మంచిది కాదు కదా. ఎందుకంటే అది కూడా ఒక సాటి జీవి కదా. మరి మొక్కలను అవి పెంచుతావా? పెంచుతున్నామే. ఓకే, మరి ఇప్పుడు మొక్కలు నరికేస్తే నీకు ఎలా అనిపిస్తుంటది? బాధగా ఉంది. శాకాహారాలకి వెళ్ళావా? వెళ్ళలేదండి. ఇంట్లో వాళ్ళతో చేస్తున్నావు మెడిటేషన్? ఎంత వాళ్ళు చేస్తున్నారా? అందరూ మెడిటేషన్ చెయ్యారు? చేస్తారు. ఓకే తల్లి, థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఛానల్ వచ్చి మంచి అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ.